నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే దైవ కార్యమన్న చిలుకూరి బాలాజీ ఆలయ చైర్మన్ రంగరాజన్. కరెంటు షాకుతో ఆవును కోల్పోయిన పాడి రైతుకు ఆవుదూడను అందించిన చిలుకూరు దేవస్థానం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారన్న గ్రామస్తులు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట రోడ్లో దుస్థితిపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు. మెదక్ జిల్లా చిన్నశంకర్పేటలో రోడ్డెక్కిన విద్యార్థులు. స్కూల్కు నూతన భవనం నిర్మించాలంటూ ఆందోళన. తెరాస సభ్యత్వ నమోదులో ఆలేరు ప్రథమ స్థానంలో నిలిచిందన్న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తెరాస విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈరోజు అన్నదాత ఆనందం కొరకు గోదానం ఇవ్వడం జరిగింది. ఇటీవల కరెంటు షాక్తో పాడి ఆవులను కోల్పోయిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్యకు చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు జీవనోపాధి కోసం ఇక ఆవును మరియు దూడను చిలుకూరు బాలాజీ దేవాలయంలోని గోశాలలో రైతుకు దానం ఇవ్వడం జరిగింది. ఇలా మానవ సేవే మాధవ సేవగా అందరినీ ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తూ చిలుకూరి బాలాజీ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నారు. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు మాట్లాడుతూ గత వార క్రితం సిద్దిపేట జిల్లా రైతు సమ్మయ్యకి 2 ఆవులు కరెంటు షాకు తగిలి మరణించిన విషయం తెలిసి చలించి అతనికి ఫోన్ చేసి అతని ఓదార్చి ఆవును ఇస్తానని మాట ఇచ్చి ఈరోజు చిలుకూరు బాలాజీ గోశాలలో రోజుకు 2 లీటర్ల పాలను, 1 ఆవును మరియు దూడని ఇచ్చి బాగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని సమాజం గుర్తించాలని అన్నారు. రైతు సమ్మయ్య మాట్లాడుతూ మాది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ఇల్లంతుకుంట గ్రామమని కరెంటు షాకు నా 2 ఆవులు మరణిస్తే ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేదని బాధను వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తనకు ఓదార్చి ఆవును ఇస్తానని మాట ఇచ్చి ఈరోజు నన్ను పిలిచి 1 ఆవును దూడను దానంగా ఇచ్చారని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పంతులను కౌగులించుకొని తన బాధను వ్యక్తం చేశారు. నిలబడు జాగ్రత్తగా చూసుకో, క్షేమంగా చూసుకో. అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి వెరిఫై చేస్తుంటా. సుఖీ భవ. రైతు క్షేమంగా ఉండాలి, రైతు సంతోషంగా ఉండాలి, రైతు కళ్ళల్లో అసలు నీళ్లు రాకుండా ఉండాలి. రైతు బాధలో ఉంటే సమాజంలో అది ఒక పెద్ద సిగ్గుచేటు, సమాజం పట్టించుకోవాలి. ఈ సమ్మయ్య రైతు తన ఆవులు కరెంటు తీగ తెగిపోయి ఆవుల మీద పడి ఆవులు చచ్చిపోతే ఆ వీడియో వైరల్ అయింది. ఇక్కడ నా పవన్ కుమార్ ఆ వీడియో నా దగ్గర తీసుకొచ్చాడు. స్వామి, ఈ రైతుని మనం ఆదుకోవాలి, మనం రైతుని ఆదుకునేటటువంటి మనస్తత్వం ఉంది కదా మనది అని చెప్తే వెంటనే ఆ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన నంబర్ కనుక్కున్నాం. నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేశాం. అప్పటి లోపలే ఎన్ఆర్ఐ డాక్టర్ గారు ఒక ఆయన ఆల్రెడీ స్పందించారు. నాకు ఇంకా సంతోషం కలిగింది. నేను అన్నాను, చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం నీకు ఇస్తాను, మన బాలాజీ స్వామి వారి యొక్క గోమాతని నీకు నీ జీవన ఉపాధి కోసం ఇస్తాము. నువ్వు 2 లీటర్ల పాలు పొద్దున ఇస్తుంది, 2 లీటర్ల పాలు సాయంత్రం ఇస్తుంది. ఈ ఆవుని నువ్వు క్షేమంగా చూసుకో, ఈ ఆవుతో నీ జీవన ఉపాధి పెంచుకో అని చెప్పి ఫోన్ చేస్తే ఇవాళ వచ్చాడు. గ్రామాలే దేశానికి ఆయుపట్టు అని విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయారని, తన సొంత ఊరు చింతమడకపై ఉన్న ప్రేమ రాష్ట్రంలోని ప్రతి గ్రామంపై, పల్లెలపై ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని చింతల్కుంటపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామంలో సరైన రోడ్లు, స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా గర్భిణీలు ప్రసూతి సమయంలో వారిని మండల కేంద్రానికి తీసుకెళ్లాలంటే రోడ్డు సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఊరిలో సరైన సౌకర్యాలు లేక అగ్గిపెట్టెకు సైతం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో రోడ్లు, వీధి లైట్లు వేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు ఎప్పుడు మా ఊరు గుర్తుందో లేదో అని వాపోయారు. ఈ రోజు ఉదయం గ్రామస్తులంతా కలిసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుండి రోడ్డుపై బైఠాయించారు. మహిళలు వర్షంలో బతుకమ్మ ఆడుతూ ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు. తమకు వెంటనే ఎమ్మెల్యే రసమయ్యి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ గ్రామానికి రోడ్లు, వీధి లైట్లు వేయించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. తమ ఊరికి రోడ్లు వేయని పక్షంలో మరలా ఉద్యమిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అంతేనా కదా? మనం మేమైతే నిల్చొని రోడ్ అయిపోయలేం కదా, మీరు అయిపోయలేం, మేము ఎవరైనా అంతే. మెదక్ జిల్లా చిన్నశంకరపేట ప్రభుత్వ పాఠశాల 620 మంది విద్యార్థులతో కొనసాగుతుంది. వర్షం పడిందంటే చాలు స్కూల్కు సెలవు ప్రకటిస్తారు. చిన్నపాటి వర్షానికే పెచ్చులు రాలిపోయి కింద పడుతుంటాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విద్యార్థులు రోడెక్కారు. ఆర్ధనాదాలతో రహదారులు స్తంభించజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనాన్ని సమర్పించారు. అమ్మవారి రంగం భవిష్యవాణిలో కోరిన కోరిక మేరకు నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సాకాను పెట్టగా ఈరోజు ఆషాఢమాసం తుది బోనం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సమర్పించారు. కార్పొరేటర్ కార్యాలయం నుండి బోనం ఎత్తుకొని జోగిని శ్యామల నృత్యం చేస్తూ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రంగంలో స్వర్ణలత భవిష్యవాణిలో జాతర పట్ల సంతృప్తి చెందినట్లు తెలిసింది. అయితే మారుబోనం కోరింది అమ్మవారి కోరిక మేరకు ఈరోజు ప్రభుత్వం తరపున బోనం సమర్పించాం. అమ్మవారి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందరూ ఆర్థికంగా బలపడితే బంగారు తెలంగాణకు దారి ఏర్పడుతుందని తెలిపారు.
మాంకాళి అమ్మవారి నుంచి బోనాలు మొదలై మరి 28వ తేదీ ఉమ్మడి దేవాలయాలు మరి ఆ విధంగా దేవాలయాలతో ఈ బోనాల పండుగ ముగిసింది. మరి నిన్న కూడా అక్కడ రంగము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉజ్జయిని మాంకాళి అమ్మవారి టెంపుల్లో కూడా దేవాలయంలో కూడా 21వ తేదీ మరి అక్కడ బోనాల సమర్పణ కార్యక్రమం జరిగింది. 22వ తేదీన రంగము మరి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 210 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నటువంటి కార్యక్రమం. రంగంలో స్వర్ణలత గారు వారు చెప్పిన భవిష్యవాణి గురించి మరి వారు చెప్పిన దానికి అనుగుణంగా ఈయన మారుబోనము సమర్పించడం జరుగుతుంది. వారు చెప్పిన దాని కొరకు సంతృప్తికి చెందారని చెప్పి ఆ యొక్క భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా ఉండాలి, బంగారు తెలంగాణ దిశగా పయనించే తెలంగాణకు ఇంకా అమ్మవారి దయ ఇంకా ఉండాలని చెప్పే మరి కోరుకోవడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు ద్వారా 1 కోటి ఎకరాల మాగానికి తాగునీరుకు ఎటువంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి ఫలించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి బోనాల పండుగలో సహకరించినటువంటి ఇక్కడ అధికారులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ భక్తులు కానీ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేదలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోద్ శంకరనాయక్ అన్నారు. ఇక మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే బానోద్ శంకరనాయక్ పంపిణీ చేశారు. మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 39 మంది బాధితులకు 12,78,500 రూపాయల చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, మార్నేని వెంకన్న, ఎండి ఫరీద్, తేళ్ల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తర్వాత టి పార్వతి 25,000 రూపాయలు, తేజవత్ తండ మాదాపురం. పార్వతి గారు వచ్చారా? కె సుభాష్ సన్ ఆఫ్ వెంకన్న 24,500 రూపాయలు, కేసముద్రం కాట్రపల్లి విలేజ్. వచ్చారా? డి సుశీల వైఫ్ ఆఫ్ సీత ఎన్ అశోక్ ఇష్టాపురం కేసముద్రం 26,600 రూపాయలు, 26,000 రూపాయలు. అశోక ఎల్ నాగేష్ 26,500 రూపాయలు, సంకేతండ మహబాద్. ఎల్ నాగేష్ వచ్చిందనా? కానీ టి శారద ఈశ్వర్ 60,000 రూపాయలు. జి జంబ్రే సన్ ఆఫ్ శంకర్ 22,500 రూపాయలు. జి వెంకన్న కేర్ ఆఫ్ గణేష్ 10,500 రూపాయలు. జి వెంకన్న కేర్ ఆఫ్ గణేష్. జి వెంకన్న సన్ ఆఫ్ సాయిలు 40,000 రూపాయలు. ఐ శాంతి మోట్లతండ కంబలపల్లి 36,000 రూపాయలు. తల్లి కేసముద్రం 50,000 రూపాయలు. డి ఉమ్మగారు వచ్చారమ్మా, 50,000 రూపాయలు చెప్పుంది. ఎన్ జయమ్మ మాదాపురం మహబాద్ 24,000 రూపాయలు. జయమ్మ గారు వచ్చిందమ్మా. తెరాస సభ్యత్వాలను నమోదు చేసి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం అగ్రభాగాన నిలిచిందని జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ఈరోజు ఆలేరు పట్టణంలో ఆలేరు నియోజకవర్గంతో పాటు ఆలేరు మున్సిపల్ పరిధి ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా రెపరెపలాడాలని అన్నారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, ఆలేరు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకున్నాం. నిజానికి మనకు
ఆ రోజు మనం సమావేశం పెట్టుకున్నప్పుడు 10వ తేదీలోపు మాత్రమే సభ్యత్వ నమోదు కంప్లీట్ చేసుకోవాలి అని ఒక సమయం పెట్టుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల ఆ మధ్యకాలంలో ఎంపీపీ ఎన్నిక కావచ్చు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక కావచ్చు, ఈ విధంగా అనేక కారణాల వల్ల కొంత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి చివరికి అది 20 దాటి 30వ తేదీకి వచ్చింది. సరే, అయినప్పటికీ ముఖ్యంగా ఆలేరు పట్టణ కమిటీకి, ఆలేరు మండల కమిటీకి కూడా ఈ ఇద్దరికి మనస్ఫూర్తిగా పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. కారణం ఏంటంటే ఈ మాట ఇక్కడ మాత్రమే మీ సాక్షిగానే ధన్యవాదాలు తెలియజేయట్లేదు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు ఢీకొన్న ఘటనలో బొగ్గుబాయిగూడెం గ్రామానికి చెందిన పుట్ట శ్రీను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం విజిలెన్స్ అధికారి పేరుతో కొండ్రపోల్ గ్రామంలో ఎరువుల దుకాణంలో ₹1,00,000 3 ఉంగరాలతో ఉదాయించిన కిడ్నాపర్ రవిశంకర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. పరిగి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు మరియు మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిగి రూరల్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలామంది మన దస్తగిరి పడే గారు, జిల్లా ఉపాధ్యక్షులు శేషారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా పరిగి అభివృద్ధి గురించి గతంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సిద్ధాంతి పాలసాది పంతులు లాంటి వాళ్ళు గతంలో ఉన్నప్పుడు పరిగి లోపల ఎవరికి కూడా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు పర్మిషన్ రావాలన్నా, ఒక మరుగునీటి వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, ఏదైనా సరే పౌరులకు సత్వరమే ఆ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పరిగిలో ఎవరిని టచ్ చేసినా సరే, ఎవరింటికి వెళ్ళినా సరే అదే గుర్తు చేస్తున్నారు. పరిగిలో గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పరిగి పోలవరం వద్ద అంతకంతకు గోదావరి ఉధృతి పెరుగుతుంది. కొత్తూరు కాజ్వే పైకి 12 అడుగుల మేర గోదావరి వరద చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి గోదావరి ఉప్పొంగడంతో గిరిజన గ్రామస్తులు భయాందోళన పడుతున్నారు. రంపచోడవరం ఆర్డీఓ శ్రీనివాస్ దేవీపట్నంలో పర్యటించారు. గోదావరి వరద నీటిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల గిరిజనులు భయపడే ఆందోళన అవసరం లేదని, డిఆర్ డిపోలలో 3 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులను ఉంచామన్నారు. పాపికొండలు తిరిగి పర్యాటక బోట్లను వరద తగ్గే వరకు వెంటనే నిలిపివేయాలని అధికారులకు జారీ చేశారు. గోదావరి ఖమ్మం జిల్లా కల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య 53 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీడీఓ నర్మదా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా చేతి వృత్తులను ఆదరించాలని, ప్రేత ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకుతో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. మండలంలో పలు గ్రామాలలో కొంతమందికి రాలేదని తన దృష్టికి వచ్చిందని, గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నూతనంగా వచ్చిన ఎంపీడీఓ లబ్ధిదారులు లిస్టు ఆలస్యంగా పంపడంతో వారికి రాలేదని తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
2014 నుండి నేటి వరకు 920 మంది ₹1,00,000 దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారికి 50,000 2017-18 సంబంధించి 152 మంది లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వారికి 106 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వారికి పూర్తి సబ్సిడీతో ₹50,000 చెక్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, వార్డు మెంబర్లు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి సరిపోలు లేవని గుణాలను ఆదరించాలి, చేతి వృత్తులను ముఖ్యంగా వాటిని బతికించాలి. అదేవిధంగా స్వయం సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక ఉపాధి చూపించుకునే విధంగా చేసే కార్యక్రమంలో మరి బ్యాంకు యొక్క కాన్సెంట్ లేకుండానే ఈరోజు బహుశా నాకు తెలిసినంత వరకు ₹50,000 పెట్టుకున్న వాళ్ళందరికీ వచ్చి ఉంటాయి. కొంతమంది 2 లక్షల పైన పెట్టుకున్నారు, వాళ్ళకి రాలా. అది కూడా లబ్ధిదారులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి 18 అమ్మా అమ్మకి ఎంత మొత్తం వచ్చింది? ఎంతమందికి ₹53 లక్షల ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారు మన మండలానికి బీసీలను ఆదుకునే దానికోసం పంపించడం జరిగింది. ఇది వివిధ కుల వృత్తులు ఫెడరేషన్స్ ద్వారా ఈ మంజూరు కావడం జరిగింది. రజక ఫెడరేషన్ కానీ, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా గీత కార్పొరేషన్ కానివ్వండి, చాలా ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి వాళ్ళను కూడా ఆదుకునే దానికోసం బహుశా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎంతమంది పెట్టారో అంతమందికి మంజూరై ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. మిగతా మండలాల్లో ఆ విధంగానే వచ్చినాయి. ఇంకా ఇక్కడ కొంత ఆలస్యంగా పంపడం వల్ల మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బహుశా మరి మొన్న ఎంతమందిని లిస్టు పంపారో మేడం, ఎంతమంది 5 వచ్చినాయి, 106 అంటే సుమారు ఇంకా 49 పైన కొంతమంది లబ్ధిదారులు బహుశా గ్రామ సభలో ఎంపికైన వాళ్ళు ఆగి ఉండొచ్చు. వాళ్ళకు కూడా రండి ఎంపీటీసీ గారు. వేరువేరుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేట పోలీసులు పట్టుకున్నారు. జడ్చర్ల బాదేపల్లిలో నివాసం ఉంటున్న కిషన్ బేది సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. పాన్గాల మండలానికి చెందిన ఇతను కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువతిని వివాహం చేసుకున్నప్పటికీ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆమె విడాకులు ఇచ్చింది. 2018లో బాలాజీ టెక్స్టైల్స్లో పనిచేసే సమయంలో రాగి తీగలు దొంగిలించిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు 29వ తేదీ 7వ నెల 19న అదుపులోకి తీసుకున్న విచారించగా చోరీల గురించి ఒప్పుకున్నాడు. ఇక పూర్తిగా 1,62,000 విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2 డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి ఆఫెండర్స్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్ ముందు చెప్తాను, తర్వాత సెకండ్ ఆఫెండర్ గురించి చెప్తాను. ఫస్ట్ కేసు వచ్చేసి క్రైమ్ నెంబర్ 143 అండర్ సెక్షన్ 379 IPC 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాము. ఇది మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు అనమాట. ఈ కేసుకి సంబంధించినటువంటి అక్యూస్ని అరెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు ఇన్స్పెక్టర్ 2 టౌన్ డిఎస్పీ మహబూబ్నగర్ వాళ్ళ యొక్క టీం ఆధ్వర్యంలో చేసినటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూస్డ్ అతని పేరు వచ్చేసి ప్రవీణ్ గౌడ్, కోస్గి మండలికి చెందినటువంటి అబ్బాయి, మెకానిక్గా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు ఆటో కూడా నడిపిస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఈజీ మనీ అని ఒక గోల్ పెట్టుకొని జడ్చర్ల ప్రాంతం మన మహబూబ్నగర్ 2 టౌన్ ప్రాంతంలో మోటార్ సైకిల్ థెఫ్ట్స్ చాలా చేశారనమాట. సో ఇతన్ని పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసినది ఏంటంటే ఇతను టోటల్ 10 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతనికి. ఈ 10 కేసెస్లో మనకు దాదాపు 6 కేసులు 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక 3 కేసులు మనకు మహబూబ్నగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 1 కేసు వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ పిఎస్లో ఉంది. టోటల్ ప్రాపర్టీ వర్త్ 3,48,000. అంటే ఇతను చోరీ చేసినటువంటి అన్ని మోటార్ సైకిల్స్ కూడా ఈ 10 కేసులకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మోటార్ సైకిల్ని కూడా రికవరీ చేశాము. అవన్నీ కలిపేసి టోటల్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 3,48,000 అన్నమాట. ఇది ఫస్ట్ కేసుకి సంబంధించినటువంటి వివరాలు.
సెకండ్ కేసుకి సంబంధించినటువంటి వివరాలు తెలియచేస్తాను. ఈ ఒక సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రాపర్టీ అఫెండర్స్ రిమాండ్ డీటెయిల్స్ ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రజలకి ఎందుకు చెప్తున్నామంటే, ఒక ముఖ్యమైనటువంటి అంశం జిల్లా పోలీస్ తరఫున ప్రజలకి తెలియచేయాలని మేము ఆలోచన చేశాము. ఈ సెకండ్ కేసు వచ్చేసి జడ్చర్లాల గతంలో రిజిస్టర్ అయినటువంటి హెచ్బి బై నైట్ హౌస్ బర్గ్లరీస్ బై నైట్ కేసెస్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే దైవ కార్యమన్న చిలుకూరి బాలాజీ ఆలయ చైర్మన్ రంగరాజన్. కరెంటు షాకుతో ఆవును కోల్పోయిన పాడి రైతుకు ఆవుదూడను అందించిన చిలుకూరు దేవస్థానం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారన్న గ్రామస్తులు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట రోడ్లో దుస్థితిపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు. మెదక్ జిల్లా చిన్నశంకర్పేటలో రోడ్డెక్కిన విద్యార్థులు. స్కూల్కు నూతన భవనం నిర్మించాలంటూ ఆందోళన. తెరాస సభ్యత్వ నమోదులో ఆలేరు ప్రథమ స్థానంలో నిలిచిందన్న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తెరాస విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.